హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, వచ్చిన రోజే నాకు అలోవెరా చెట్టు కనిపించింది. సో ఎలాగైనా నాకు ఇది ట్రై చేద్దాం అనిపించింది. మా ఇంట్లో కూడా ఉండే ఫ్రెండ్స్ కానీ దాన్ని తీసేశారు. సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, టైం తీసుకొని అప్లై చేద్దామని అనుకున్నాను. పిల్లలు ఉంటారు కదా, కొంచెం టైం కుదరదు. సో డెలివరీ తర్వాత నా హెయిర్ అయితే చాలా తిన్నగా అయిపోయింది. ఇంకా స్ప్లిట్టింగ్స్ వస్తున్నాయి, డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ చాలా రాలిపోతుంది కింద మనం కోమ్ చేసేటప్పుడు. సో మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అన్నీ ఫేస్ చేసుకుంటామేమో, కానీ హెయిర్ ఫాల్స్ వస్తే మాత్రం అస్సలు అవ్వదు. చాలా డిప్రెషన్ వెళ్ళిపోతాం మనము. ఏదో ఒక ట్రై చేస్తూనే ఉండాలనిపిస్తుంది. కానీ ఇంకా పిల్లలు ఉంటారు, పిల్లలతో మనం ఏం ట్రై చేయగలుగుతాము? వాళ్ళకి ఏ టైంకి ఏ తినిపించాలి అనే దాంట్లోనే మన రోజంతా గడిచిపోతుంది. ఇంకా మన గురించి మనం కేర్ చేసుకునే రోజు ఎప్పుడు వస్తుంది? ఇంకా మన ఏజ్ అంతా అయిపోయిన తర్వాత మేబీ రావచ్చు. అప్పుడు ఆ చేసుకుని ఏం లాభం ఉంటుంది? సో ఎలాగో పుట్టింటికి అయితే వచ్చేసాను. ఇంకా మా అక్కది సెకండ్ పుట్టిల్లు నాది. సో ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా నాది ఏమైనా పనులు ఉంటే నేను ఇలా చేసుకుంటాను. సో ఈ వీడియో తీద్దామని మా అక్క కొడుకు పిలుస్తున్నాను. వాడు అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఇంకా మా అక్క వాళ్ళైతే పిల్లల్ని పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. సో ఏదైనా చేయాలంటే మనం పిల్లల్ని పెట్టుకొని చేయలేము. సో అప్పుడప్పుడు నేను కుదిరినప్పుడల్లా ఇలా వీడియోలు తీస్తున్నాను. సో నేనైతే ముందుగా స్కాల్ప్కి అంతా పెట్టేసుకున్నాను. స్కాల్ప్కి మొత్తం పెట్టేసుకొని హెయిర్కి అంత నీట్గా పెట్టేశాను. ఇంకా తీసుకుందాం అనుకున్నాను, బట్ 2 చాలు, ఎందుకంటే ఇది చలికాలమే కదా. సో నార్మల్గా స్కాల్ప్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి కొంచెమే పెట్టేశాను నేను. అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ నేను ఆగాను. 1 అవర్ తర్వాత ఇదంతా పెట్టేసుకొని 1 అవర్ తర్వాత నేను స్నానం చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ పెడితే మనకి చలికాలంలో సర్దులు అయిపోతాయి. సో ఆఫ్టర్ బాత్ చూడండి హెయిర్ ఎంత షైనీ అండ్ సిల్కీగా ఉందో, సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంది. సో అలోవెరా జెల్ వాడడం వల్ల మనకి బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి, బట్ రెగ్యులర్గా వాడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా.